గుడ్ మార్నింగ్. ప్రీవియస్ క్లాసెస్లో ఎనీ డౌట్స్ ఉన్నాయా? సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకున్నారా? అది లైక్ లావణ్య ఇన్స్టాలేషన్ అయిపోయిందా సాఫ్ట్వేర్? సార్ చేశాను, బట్ అదేంటి రావట్లేదు సార్. రాకపోవడం ఏంటి? SAP లాగిన్ అని వస్తుంది సార్. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అది క్రియేట్ చేసుకోమన్నారు కదా, అది చూపించట్లేదు సార్. ఫోన్ చేయాల్సింది ఆయనకి, చెప్తాడు కదా. అది సమస్యనా? ఫోన్ చేస్తే అయిపోతుంది, ఒక నిమిషం తీసుకుంటాడు ఆయన. ఎన్ని డేస్ తీసుకుంటాడు? ఓకే సార్, క్లాస్ అయిపోయాక చేస్తాను. ఓకే డన్. సార్ సో సార్ చెప్పు. సార్ లాగిన్ అని వస్తుంది సార్. అది అవును, దాని మీద క్లిక్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఇది మనం లాగిన్ చేసుకోవాలి సార్, సార్ లాగిన్ చేస్తారు. మీరే చేసుకోవాలి. మీకు ఒకటి పంపించుంటారు కదా వాట్సాప్లో, యూజర్ ఐడి పాస్వర్డ్ అని. అవును సార్. ఆ యూజర్ ఐడి టైప్ చేయాలి యూజర్ దగ్గర. పాస్వర్డ్ మీరు ఓన్గా ఒకటి పెట్టుకుంటారు, అది టైప్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది. ఫోన్ చేయండి, చెప్తాడు. ఓకేనా, డోంట్ వరీ. ఓకే సార్. యా, చూడండి. ఓకే, ఇప్పటి వరకు లాస్ట్ క్లాసెస్లో అన్నీ కూడా మనం థియరీ డిస్కషన్ చేసాం. FI కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, క్లయింట్స్ అంటే ఎవరు, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, అసాప్ మెథడాలజీ అంటే ఏంటి అనేది క్లియర్ కట్గా డిస్కషన్ చేసాం. సో టుడే మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ గురించి ఎంటర్ అవుతున్నాం. మ్యూట్లో పెట్టుకోండి. ఓకే, ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తాం? ఫస్ట్ కాన్ఫిగరేషన్ SAPలో. ఓకే, ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే, ఫస్ట్ మన గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, తర్వాత ఆ కంపెనీ కోడ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎలా అసైన్ చేయాలి, కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, HR డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, తర్వాత మనకి ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఏ కస్టమర్కి ఎంత క్రెడిట్ లిమిట్ ఇవ్వచ్చు. ఇలా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది మనము కొన్ని ఆప్షన్స్కి సంబంధించి క్రియేషన్ చేసుకుంటాం. ఇది R/3 సర్వర్లో వర్క్ అవుతుంది. R3 సర్వర్లో మనం వర్క్ చేస్తున్నాం. ఓకే, ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ వాటి గురించి థియరీ డిస్కషన్ చేసి కాన్ఫిగరేషన్ చేద్దాం. యా, PDF ఇస్తాను, అది కూడా చూసుకోవచ్చు. చూడండి, PDF కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. PPT కనబడుతుందా? యా, చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఒక ఆర్గనైజేషన్లో R3 సర్వర్ని మనం యూజ్ చేస్తాం. ఈ R3 సర్వర్స్ మీదనే రియల్ టైంలో వర్క్ చేయాల్సి వస్తుంది. ఆ బిజినెస్లో జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఓకే, కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉంటాయో అన్నీ R3 సర్వర్లోనే యాక్సెస్ ఉంటుంది, అక్కడే వర్క్ చేయడం జరుగుతుంది. సో ఎన్ని బిజినెస్ కోడ్స్ ఉన్నాయి ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో, సో ఇవన్నీ కూడా ఎలా వర్క్ చేస్తాయి అనేది కూడా ఇక్కడ చూస్తాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. డిఫైన్ కంపెనీ, T కోడ్ OX15, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16, డిఫైన్ బిజినెస్ ఏరియా OX03, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OCC1, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OBB6,
define functional area FM underscore function, maintain financial management area OF01, assign company code to financial management area OF18, define credit control area OB45, assign company code to credit control area OB38. ఇవి కన్ఫిగరేషన్ స్టెప్స్. ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ వన్ చూడండి, డిఫైన్ కంపెనీ. OX15 టీ కోడ్లో మనం గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేషన్ చేస్తాం. కంపెనీ ఇస్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఏమొస్తాయి సార్ అంటే, టాటా అనేది ఒక గ్రూప్, రిలయన్స్ అనేది ఒక గ్రూప్, ఆదిత్య బిర్లా అంటారు అది ఒక గ్రూప్. ఓకే, ఇవన్నీ ఏంటి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఒకే కంపెనీ ఉండదు దాంట్లో. ఇప్పుడు టాటా అనేది ఒక గ్రూప్ అయితే దాని కింద టాటా టెలికాం, టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా రోడ్స్, ఇవన్నీ ఏంటి, కంపెనీ కోడ్స్ అనమాట. హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఒకటి ఉంటుంది, దాని కింద డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి నా బిజినెస్ ఇంత ప్రాఫిట్లో ఉంది, ఇన్ని డాలర్లో ఉందని ప్రపంచానికి షో చేస్తారు. ఒకే కంపెనీ గురించి చెప్పరు వాళ్ళు. 10 కంపెనీ కోడ్లు ఉంటే ఒక గ్రూప్ కింద, ఆ 10 కంపెనీ కోడ్లు అన్నీ అనాలిసిస్ చేసి ఓకే అప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ ప్రపంచానికి షో చేస్తారు. ఒక్కొక్క కంపెనీ కోడ్ ఇంటర్నల్గా చెక్ చేసుకుంటారు, మళ్ళీ అన్నీ మెర్జ్ చేసి ఒక ప్రాఫిట్ బయటికి షో చేస్తారు. దాన్నే గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటాం. ఒక ఆర్గనైజేషన్లో జరిగే ఫైనాన్షియల్ ప్రాఫిట్ అండ్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని బయటికి షో చేస్తారు. దీన్ని డిఫైన్ కంపెనీ అంటాం. తర్వాత క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. ఇప్పుడు ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ ఇన్ SAP is the smallest organizational unit of financial accounting for which you draw individual financial statements like balance sheet and profit and loss account for purpose of external reporting. The creation of company code in the SAP is mandatory. గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద కంపెనీ కోడ్లు ఉంటాయని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ టాటా గ్రూప్ అనేది ఒక గ్రూప్ అయితే దాంట్లో టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్, ఇవన్నీ కంపెనీ కోడ్లు సపరేట్ బిజినెస్లో. అదే రిలయన్స్ అయితే రిలయన్స్ కింద రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ రోడ్స్, రిలయన్స్ పవర్, ఇవి కంపెనీ కోడ్స్. ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ కంపెనీ కోడ్ వైజ్గా ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్స్ చెక్ చేసుకుంటారు. టాటా స్టీల్ సపరేటు, టాటా మోటార్ సపరేటు, టాటా కెమికల్ సపరేటు. ఒక్కొక్క కంపెనీ కోడ్ వైజ్గా సపరేట్గా ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకుంటారు. ఇండివిజువల్గా దాని యొక్క ఫైనాన్షియల్ పొజిషన్లో ఉంది, ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది ఇండివిజువల్గా చెక్ చేసుకుంటారు. టాటా గ్రూప్ అయితే కనుక ఈ 3 కంపెనీ కోడ్లు ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్లు మిక్స్ చేసి రిజల్ట్ టాటా గ్రూప్ కిందకి వస్తుంది. ఇండివిజువల్గా చెక్ చేసుకోవాలంటే సపరేట్, ఇది కంపెనీ కోడ్ వైజ్గా. ఆ కంపెనీ కోడ్ ఏదైతే ఉందో ఆ కంపెనీ కోడ్ ఏ గ్రూప్కి, రిలయన్స్ గ్రూప్కి అసైన్ చేసావా, టాటా గ్రూప్కి అసైన్ చేసావా అనేది మనకు తెలియాలి. సో ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ దెన్ వీ హ్యావ్ టు అసైన్ ద కంపెనీ కోడ్ టు కంపెనీ. OX16లో మనము గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయాలి కంపల్సరీగా. తర్వాత బిజినెస్ ఏరియాస్ ఇప్పుడే మీకు చెప్పాను. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది టాటా, దాంట్లో టాటా స్టీల్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది, టాటా మోటార్స్ తెలంగాణ ఉంది, టాటా కెమికల్స్ ఇండియాలో ఉందనుకోండి. టాటా స్టీల్ అనేది ఏపీలో ఉందండి. ఆ ఏపీలో ఎక్కడెక్కడ ఉంది, కడపలో ఉంది, నెల్లూరులో ఉంది, వైజాగ్లో ఉంది. ఇవి బిజినెస్ ఏరియాస్. ఓకే, ఏపీలో వైజాగ్లో ఉంది ఒక బిజినెస్ ఏరియా, నెల్లూరులో ఉంది, కడపలో ఉంది. అంటే 3 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి టాటా స్టీల్కి ఏపీలో. అదే తెలంగాణలో అయితే టాటా మోటార్స్కి హైదరాబాద్లో ఒకటి ఉంది, వరంగల్లో ఉంది, మెదక్లో ఉంది. అదే టాటా కెమికల్స్ ఇండియా అన్నాం, బెంగళూరులో ఒకటి ఉంది, చెన్నైలో ఒకటి ఉంది, ఢిల్లీలో ఒకటి ఉంది. సో ఇవి బిజినెస్ ఏరియాస్. అంటే ఎట్లా చెప్పచ్చు అంటే ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ స్టేటు, ఆ స్టేట్లో డిస్టిక్లు ఉన్నాయి, ఆ డిస్టిక్లలో మండలాలు ఉన్నాయి, ఆ మండలాల్లో విలేజ్లు ఉన్నాయి. ఆ విధంగా వస్తుంది. సో ఇక్కడ బిజినెస్ ఏరియా వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ చెక్ చేయొచ్చు.
కంపెనీ కోడ్ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ చెక్ చేయొచ్చు. ఇవి మిక్స్ చేసి టాటా గ్రూప్ వైజ్ కూడా చెక్ చేయొచ్చు ప్రాసెస్. ఓకే, సో అదనమాట బిజినెస్ ఏరియాస్ అంటే. బిజినెస్ ఏరియా ఈజ్ అన్ ఆర్గనైజేషన్ యూనిట్ విత్ అన్ అకౌంటింగ్ సిస్టమ్. It can be classified as a geographical wise and product wise as per the requirements of an organization. It generates financial statements of profit and loss and balance sheet. Each area will generate internal reporting. ఇవన్నీ ఇంటర్నల్గా చూసుకుంటారు బిజినెస్ ఏరియా. ఇప్పుడు ఏపీలో 3 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. దాంట్లో ఆ మూడిట్లో ఏది ప్రాఫిట్లో ఉంది, ఏది లాస్లో ఉంది అనేది కూడా తెలుసుకుంటాం బిజినెస్ ఏరియా వైజ్. ఓకే, ప్రాఫిట్లో ఉంటే నడుస్తుంది, లేదంటే మూసేస్తారు, క్లోజ్ చేసేస్తారు. ఓకే, సో ఇది ఈ బిజినెస్ ఏరియా ఏదైతే ఉందో దానికి చూడండి. ఓకే, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే ఏంటి? 3 బిజినెస్ ఏరియాలు కలిపి సింగిల్గా చేయటం కన్సాలిడేషన్ అంటే. ఓకే, మిక్స్ చేసి సింగిల్గా చేయటం. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా స్పెసిఫైస్ దట్ సెంట్రల్ బిజినెస్ సెగ్మెంట్ విత్ ఇన్ ఏ కంపెనీ if you want to maintain consolidation business area in SAP. It is mandatory to assign business area to consolidation business area. ఇప్పుడు కడప, నెల్లూరు, వైజాగ్ అని చెప్పాను కదా, ఈ మూడింటిని కలిపి ఒకటి చేయడం కన్సాలిడేషన్, మిక్స్ చేయడం, మిక్స్ చేసి రిజల్ట్ చూడడం ఓసిసి వల్ల. తర్వాత ఇదే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకు మెయిన్ బిజినెస్ ఏరియాను అసైన్ చేయడం. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాస్ ఆర్ ఆర్గనైజేషన్ యూనిట్స్ formed for a fixed area of activity or responsibility within a group. OB-B6 లో దాన్ని అసైన్ చేస్తాం. తర్వాత డిఫైన్ ఫంక్షన్ ఏరియా. ఓల్డ్ టీ కోడ్ OKBD, కొత్త టీ కోడ్ FM_function. ఇక్కడ ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్లో మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ ఇలా ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ కంపల్సరీగా మనం క్రియేషన్ చేసుకోవాలి. డిపార్ట్మెంట్ వైజ్ మనకి ఎంత ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి, ఎంత ఇన్కమ్స్ వస్తున్నాయని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01. ప్రతి ఆర్గనైజేషన్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఎక్స్పెన్స్ ఇవ్వాలో, ఎంత ఇన్కమ్ రిసీవ్ చేసుకోవాలో వాళ్ళు ఇస్తారు. నెల రోజుకు సరిపడే అమౌంట్, ఆ అమౌంట్తోనే వాళ్ళు ఉపయోగించుకోవాలి. Financial management area is a organizational unit that organizes the company from aspect of cash management and funds management. You can assign one or more company codes to a FM area in SAP. OF01. తర్వాత అదే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాకి కంపెనీ కూడా అసైన్ చేయాలి OF18. After configuration of FM area in SAP, you need to assign company code to FM area. The link between company code and FM area is established through the assignment. The credit control area OB45. Credit control area is an organizational unit for specifying and controlling customer credit limits. It can include one or more company codes. ఒక కస్టమర్కి ఎన్ని లక్షల వరకు మనం క్రెడిట్ లిమిట్ ఇవ్వచ్చు, 5 లక్షల, 10 లక్షల. తర్వాత అది ఇచ్చిన తర్వాత అతను మనకి ఇవ్వాలి కదా, ఇస్తాడా ఇవ్వడా, దాని యొక్క బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో తర్వాత కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఇట్ ఈస్ ఏ కస్టమర్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ సెవరల్ కంపెనీ కోడ్స్ దట్ ఆర్ అసైన్ టు డిఫరెంట్ CCA. ఏ సపరేట్ క్రెడిట్ లిమిట్ ఈజ్ మేనేజ్డ్ ఫర్ ది కస్టమర్ ఇన్ ఈచ్ ఆఫ్ ది డిఫరెంట్ CCA. ఇలా ఉంటుంది మనకి లాగర్ స్క్రీన్. తర్వాత ఆఫ్టర్ వెళ్ళిన తర్వాత ఇలా షో చేస్తుంది. దీన్ని కమాండ్ ఫీల్డ్ అంటాం. ఈ పైన మెనూ, ఎడిట్, ఫేవరెట్ వీటిని మెనూ బార్ అంటాం. సో వీటిని వచ్చేసి స్టేటస్ స్టాండర్డ్ టూల్ బార్ అంటాం. SAP ఈజీ యాక్సెస్ని టైటిల్ బార్ అంటాం. ఇక్కడ ఉన్న యాక్సెస్ని రిబ్బన్ బార్ అంటాం. ఈ కింద ఉన్నదాన్ని స్టేటస్ బార్ అంటాం. ఇది మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ థియరీ. దానికి సంబంధించి PDF ఇస్తుంటాను. ఈ PDFలో ఫొటోస్ కూడా ఉంటాయి, మ్యాటర్ కూడా ఉంటుంది.
నావిగేషన్ పాత్, మనం డైరెక్ట్గా టీ కోడ్ అని యూజ్ చేయొచ్చు, లేదంటే నావిగేషన్ పాత్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. ఓకే, యాక్చువల్గా దీంట్లో 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. ఒకటి కాన్ఫిగరేషన్ స్క్రీన్ ఉంటుంది, మరొకటి SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఉంటుంది. కాన్ఫిగరేషన్ స్క్రీన్ అంటే నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి, అంటే నావిగేషన్ పాత్ అంటే ఎస్పిఆర్ఓ అంటే SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటాం. ఈ నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి మనము కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఎస్పిఆర్ఓ స్క్రీన్ నావిగేషన్ ద్వారా. ఇది FI కన్సల్టెంట్ ఇలా వెళ్తాడు. టీ కోడ్స్ కూడా ఉపయోగిస్తారు, బట్ ఇలా కూడా వెళ్ళొచ్చు. ఎండ్ యూజర్ అంటే ఏంటి? అతను SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ద్వారా టీ కోడ్స్ ఉపయోగించి, టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్స్ కోడ్, దీన్ని ఉపయోగించి డైరెక్ట్గా పోస్టింగ్స్ చేస్తాడు ఎండ్ యూజర్ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ద్వారా వెళ్ళి. తర్వాత ప్రతి కాన్ఫిగరేషన్ కూడా మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. TR అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇది వచ్చేసి మనకి 10 డిజిట్స్తో ఉంటుంది. ఫస్ట్ 4 డిజిట్స్ మనకి ఆల్ఫాబెట్స్ ఉంటాయి, తర్వాత నెంబర్ ఉంటుంది. ప్రతి కాన్ఫిగరేషన్ కూడా మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ /n అంటే బ్యాక్ టు ఈజీ యాక్సెస్ స్క్రీన్. మనం ఏ స్క్రీన్లో ఉన్నా బ్యాక్ రావాలంటే /n ఇచ్చేస్తే బ్యాక్ వచ్చేస్తాం కమాండ్ ఫీల్డ్లో. అదే ఒక స్క్రీన్ నుంచి మరొక స్క్రీన్లోకి జంప్ అవ్వాలి అంటే /n ఇచ్చి మనం ఏ టీ కోడ్ ఇస్తే ఆ టీ కోడ్లోకి జంప్ అవుతాం. ఓకే, సో అది అవే కాన్ఫిగరేషన్ స్టెప్స్ నేను ఎక్సెల్లో వరుసగా టైప్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇక్కడ PDF కూడా ఉంటుంది స్టెప్ బై స్టెప్. ఫస్ట్ చూడండి. హౌ టు క్రియేట్ ఏ కంపెనీ ఇన్ SAP టీ కోడ్ OX15. గ్రూప్ ఆఫ్ కంపెనీ, టాటా గ్రూప్ అని చెప్పాను కదా, అలా నువ్వు ఏ కంపెనీ అంటే ఆ కంపెనీ క్రియేట్ చేసుకో. ఇది నావిగేషన్. SAP ఓపెన్ చేస్తున్నా. SAP లాగాన్ ఉంది, 2 టైప్స్ ప్రెస్ చేయండి. జియోగ్రాఫికల్ ఇంటర్ఫేస్ అంటాం, GUI అంటే. తర్వాత ఇక్కడ లోకేష్ HP7 ఉంది, లేదంటే ఇక్కడ లాగాన్ ఇక్కడనే ఇవ్వచ్చు. ఇలా ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు ది ECC 6.0 వర్షన్ 7. ఇది క్లయింట్ 800. యూజర్, నా యూజర్ వచ్చేసి FI యూజర్ 42. మీకు వేరేది ఉంటుంది. ఈ పాస్వర్డ్ నాది ఓన్గా ఉంటుంది, వేరే వాళ్ళకి చెప్పమది. అది మీరు యూనిక్గా క్రియేట్ చేసుకోవాలి. ఎంటర్. ఇది మెయిన్ స్క్రీన్. ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటాం. తర్వాత మనకి నావిగేషన్ పాత్ ద్వారా SPRO ఉంది కదా, ఇక్కడ SPRO ఇస్తున్నాను. SAP రెఫరెన్స్ ఇమేజ్ ఇక్కడ ఇచ్చాను కదా, చూడండి. SPRO ఇమేజ్ రెఫరెన్స్ SAP ఇంప్లిమెంటేషన్ గైడ్, ఇదే కదా SAP ఇంప్లిమెంటేషన్ గైడ్. దాంట్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఇలా డాట్స్ ఉన్నాయి కదా, ఇలా డాట్స్ ఉన్నాయంటే వాటిలో మరికొన్ని ఫీచర్స్ ఉంటాయని అర్థం. ఓకే, తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, నెక్స్ట్ డెఫినేషన్, తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్, తర్వాత డిఫైన్ కంపెనీ. డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. వీటి గురించి పూర్తిగా నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసావంటే అసలు కంపెనీ అంటే ఏంటి, దాని గురించి కావాల్సినంత మ్యాటర్ ఉంటుంది. ఇక్కడ మీకు ఓపిక ఉంటే చదువుకోవచ్చు నీట్గా. ప్రతి దాని గురించి ఇచ్చింటాడు. ఓకే, వీటి యొక్క టీ కోడ్స్ సార్ మనం చూసుకోవాలనుకుంటే టీ కోడ్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, ఇమేజ్ యాక్టివిటీ, టీ కోడ్స్ అన్నీ షో చేస్తాయి. చూసారా, లాస్ట్ 4 డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ లాస్ట్ 4 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే టీ కోడ్స్ అంటాం. అవి అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే,
ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇలా వస్తుంది కంపెనీ నేమ్ ఆఫ్ కంపెనీ 2, న్యూ ఎంట్రీస్. ఏదైనా ఒక కంపెనీ పేరు చెప్పండి, యూనిక్గా ఉండాలి. ఇప్పుడు టాటా అనేది చాలా మంది చేసుకుని ఉంటారు. ఓపో, టాటా, వివో, బజాజ్, తర్వాత ఆదిత్య, తర్వాత నోకియా, ఇలా చాలా మంది చేసుకుంటారు. మీరు యూనిక్ పేరు పెట్టుకోవాలి, యూనిక్ పేరు. ఇప్పుడు టాటాలోనే చేసి ఉండొచ్చు, టీఏ అని కాకుండా టీఏటిఓ అని పెట్టుకున్నాం అనుకో, అది ఎవరు చేసి ఉండరు. అంటే ఒక అక్షరమన్నా మార్చుకోవాలి, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. ఓకేనా? సార్ అది గుర్తుపెట్టుకోండి. ఏంటి టీజీఏ సార్? టీజీఏ ఏంటిది? ది గ్లోబల్ అసోసియేట్. గూగులా? కాదు సార్, ది గ్లోబల్ అసోసియేట్స్. గ్లోబల్ అసోసియేట్సా? ఉందా కంపెనీ అది? ఉంది సార్. గ్లోబల్ అసోసియేట్స్. తర్వాత ఇంకా బజాజు, ఇంకా చెప్పండి ఏమైనా తెలిసిన పేర్లు ఏమైనా ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లోకేష్ అని ఇస్తున్న గ్రూప్ ఆఫ్ కంపెనీ లోకేష్ ఇన్ఫోటెక్ పీవీటీ ఎల్టీడీ. ఒకవేళ ఇది ఎవరైనా క్రియేషన్ చేసుకొని ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. చూద్దాం. స్ట్రీట్, ఇక్కడ స్ట్రీట్ వచ్చేసి కంట్రీ, ఇక్కడ బాక్స్ లాగా ఉంటుంది కదా, ఇది ట్రాక్ చేశారంటే ఇక్కడ చాలా కంట్రీస్ చూపిస్తాయి. మీది ఏ కంట్రీ అయితే అది తీసుకోవచ్చు. ఓకే, జస్ట్ కంట్రీ కదా, ఐఎన్ ఇస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లాంగ్వేజ్ ఈఎన్, కరెన్సీ ఐఎన్ఆర్. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నాను, చూడండి. యాన్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ కీ. ఆ పేరుతో ఎవరో ఉన్నారు ఆల్రెడీ. అప్పుడు మనం ఏం చేయాలి, లోకేష్ అంతా కాకుండా ఎస్హెచ్ ఉంది, లోక్ ఉంది, లేకుంటే ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఇస్తా. చూడండి, ఇప్పుడు తీసుకుంది హెచ్ అనేది, అంటే లోకేష్ అనే పదంతో ఎవరో తీసుకున్నారు. ఇప్పుడు లోకేష్ ఓ తీసుకున్నాను, అంటే హెచ్ లేకుండా ఓ పెట్టాను. ఓకే, ఇలా మనం యూనిక్గా ఉండాలి. నేను ఒకవేళ ఆ పేరుతో ఉన్నా, ఇప్పుడు టాటా అనేది ఇప్పుడు టాటా గ్రూప్ కదా, ఇక్కడ టాటా అని టైప్ చేస్తా. టాటా 1, టాటా 3, టాటా 5 పెట్టుకోవచ్చును. ఓకేనా? గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే, ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ. లోకేష్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇక్కడ. అదే నా కంపెనీ నేమ్ వచ్చేసి, అంటే ఇప్పుడు టీసీఎస్ ఉంది కదా, ఇప్పుడు టాటా ఉంది కదా, టాటానే టీసీఎస్ అంటాం మనం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటాం. ఓకే, ఈడ టాటా రాస్తాం, పైన కింద టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని రాసుకుంటాం. మెయిన్ పూర్తి నేమ్. ఓకేనా? టాటాకి పూర్తి నేమ్ ఏంది, టీసీఎస్ కదా. సో అట్లా సేవ్ చేస్తున్నాను, సేవ్. సో చూసారా, ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ మార్చుకోవాలి. ఇక్కడ వెళ్ళండి, ఇక్కడ డిఫైన్ కంపెనీ, ఎల్ఐటి, లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది పూర్తిగా రాసుకుంటారేమో, రాసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, సేవ్. వచ్చిన దగ్గర డిఫైన్ కంపెనీ మారిపోయిందా? సేవ్. చూడండి కింద డేటా వాజ్ సేవ్డ్. ఓకే, కంపెనీ సేవ్ అయిపోయింది. బ్యాక్ వచ్చేయండి. ఉందా నీ కంపెనీడా?
లోకేష్ ఇన్ఫోటెక్ అని. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ రాసుకోండి పక్కన ఏం పెట్టుకున్నారు అనేది, ప్రతిదీ కూడా రాసుకోవాలి. ఫస్ట్ టైం మీరు చేసేటప్పుడు రాసుకోవాలి. నెక్స్ట్ టైం ఉంది క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. ఫస్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ కంపెనీ కోడ్. ఈ కోడ్ వచ్చేసి మనకి OX02. ఇప్పుడు లోకేష్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే దాంట్లో కంపెనీ కోడ్స్ సపరేట్. ఓకే, ఇక్కడ చూడండి, ఎడిట్ కంపెనీ ఆర్ డిలీట్ ఆర్ చెక్ కంపెనీ కోడ్. దీన్ని సెలెక్ట్ చేయాలి. దీని గురించి తెలియాలంటే దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మ్యాటర్ ఉంటుంది. నీ ఓపిక ఎంతైనా చదువుకోవచ్చు. కంపెనీ కోడ్ అంటే ఏంటి అనేది మీనింగ్. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి, ఎడిట్ కంపెనీ కోడ్ డేటా దాన్ని క్లిక్ చేయండి, న్యూ ఎంట్రీస్. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసామండి. గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో కంపెనీ కోడ్స్ చేస్తున్నాం. టాటా స్టీలు, టాటా మోటార్స్, టాటా టెలికాం అనే కంపెనీ కోడ్స్. ఇక్కడ వచ్చేసి కంపెనీ కోడ్ LIT ఇచ్చుకుంటున్నా. ఇంకా LIT అంటే పూర్తిగా లోకేష్ ఇన్ఫోటెక్ PVT LTD. చూద్దాం ఇదేమన్నా ఆల్రెడీ ఉందేమో. సిటీ, కంట్రీ IN, కరెన్సీ INR, సర్వర్లో నెట్ కంపల్సరీ ఉండాలమ్మా. నెట్ లేకపోతే సర్వర్ పనిచేయదు. ఓకే, ఇలా సమ్ టైమ్స్ మనకి ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఓకే, నెట్ స్లో అయినప్పుడు కానీ లేకుంటే మనమాది ఎవరైనా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇలా స్లో అయిపోతుంది కొంచెం. మళ్ళీ మీరు అది వచ్చేంత వరకు వెయిట్ చేయండి. లేదంటే న్యూ స్క్రీన్ అనేది తీసుకోవచ్చు. న్యూ స్క్రీన్ ఇలా మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఓపెన్ చేసి న్యూ స్క్రీన్ తీసుకోవచ్చు. చూడండి, SPRO, SAP రెఫరెన్స్ ఇమేజ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, న్యూ ఎంట్రీస్. ఇది ఆల్రెడీ ఎవరు చేసి ఉంటే కన్నా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సేవ్. సో ఎవరు చేయలేదు కాబట్టి LIT అంటే కంపెనీ కూడా వచ్చేసి LIT. సేవ్. టైటిల్ కంపెనీ తీసుకోండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. తర్వాత అడ్రస్, హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్, సిటీ కడప, కంట్రీ IN ఇండియా, రీజన్ ఆంధ్రప్రదేశ్,
ఇక్కడ ఉంటాయి, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది, అది ఇచ్చుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్కి 01, తెలంగాణకు 36 ఉంటుంది. అన్ని స్టేట్ వైజ్ ఇచ్చింటారు ఇక్కడ. 01 PO అంటే పోస్టల్ బాక్స్ లైక్ 516-001, 516-001. టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, జస్ట్ మీకు ఏది ఉంటే అది ఇచ్చుకోండి. ఇలా మనం ఎంటర్ చేసుకోవాలి. కంపెనీ డీటెయిల్స్ అంటే కంపెనీ కోడ్స్ డీటెయిల్స్ ఫస్ట్ టైం ఒకసారి ఇలా ఇవ్వాలి. సేవ్ చేయండి. సో కొత్త రిక్వెస్ట్ జనరేట్ అయింది. ఇది డిఫైన్ కంపెనీ ఫర్ LIT తీసేయండి. క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, LIT. సేవ్. డేటా వాస్ సేవ్డ్. చూసారా, ఇప్పుడు కంపెనీ కోడ్ కూడా క్రియేషన్ చేసేసాం. నెక్స్ట్ ఉంది థర్డ్ వన్, కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి. ఎక్సెల్లో రాసుకోండి. LIT కంపెనీ కోడ్ LIT. ఇప్పుడు LIT కాదు, LIT 1. ఇప్పుడు LIT అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. LIT 1, LIT 2, LIT 3 10 కంపెనీ కోడ్స్ అని చేయొచ్చు తెలుసా. ఇదే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఇప్పుడు ఒక కంపెనీ LIT చేసావు, దాని తర్వాత ఇంకొకటి చేయొచ్చు. నువ్వు ఇదే చేయాల్సిన అవసరం లేదు, ఇంకో కంపెనీ కూడా చేయొచ్చు. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద 10 కంపెనీ కోడ్లు అయినా చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకో కంపెనీ కోడ్ ఇస్తా. ఏమని? LIT ఫర్ ఎగ్జాంపుల్ LIT T అని ఇస్తా. LIT T. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒకటి, ఇంకొకటి లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒకటి. లోకేష్ ఇన్ఫోటెక్ కాకుండా జస్ట్ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మాత్రం ఒకటి. ఇట్లా నువ్వు 100 అయినా చేయొచ్చు. ఈ సిటీ వచ్చేసి నెల్లూరు. సేవ్. కంపెనీ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ స్టోర్ వచ్చేసి SR నగర్. హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్, సిటీ నెల్లూరు, N ఆంధ్రప్రదేశ్ 516002, 516002. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సేవ్. చూసారా, డేటా వాస్ సేవ్డ్. ఇట్లా 10 కంపెనీ కోడ్లు, 10 రకాల కంపెనీ కోడ్లు పెట్టుకొని చేసుకోవచ్చు ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద. చూడండి, LIT అనేది ఒక కంపెనీ కోడ్, LITT అనేది ఒక కంపెనీ కోడ్. రెండు సపరేట్గా షో చేస్తాయి, బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకటే. బ్యాక్ రావాలంటే ఇది గ్రీన్ కలర్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తారు. ఇవి ఎక్సెల్ రాసుకోవాలి. జస్ట్ ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ.
నువ్వు ఏవైతే కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసావో ఆ కంపెనీ కోడ్స్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయాలి, లొకేషన్ కంపెనీకి. ఓకే, అప్పుడు ఇప్పుడు డెఫినేషన్ ఉంది కదా, అది వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇంప్లిమెంటేషన్ గైడ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఇప్పుడు అసైన్మెంట్లోకి వెళ్ళాలి, డెఫినేషన్ కాదు అసైన్మెంట్. అంటే ఏంటి, డెఫినేషన్ క్లోజ్ చేయండి, డెఫినేషన్ కిందనే అసైన్మెంట్ ఉంటుంది, అసైన్మెంట్లోకి వెళ్ళండి, ఫైనాన్షియల్ అకౌంట్లోకి వెళ్ళండి, ఇక్కడ ఉంటాయి అసైన్మెంట్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. దాని గురించి పూర్తి వివరణ కావాలంటే దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. జస్ట్ అసైన్ అంటే ఏం లేదు, జస్ట్ అసైన్ చేయడమే అంతే. అసైన్ అంటే పొజిషన్, అసైన్ అంటే పొజిషన్లోకి వెళ్ళండి అంతే, ఏం పెద్ద ఇదేం కాదు. ఓకే, కంపెనీ కూడా ఏమి ఇచ్చావు మంది, ఎల్ఐటి కదా, ఎల్ఐటి కడప. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏమి ఇచ్చావు, LOKESO, లోకేషో వచ్చిందా, లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ సేవ్ చూడండి, ఇక్కడ LITT సెకండ్ కంపెనీ కూడా వచ్చింది, నెల్లూరు. రెండింటికి అసైన్ అంటే రియల్ టైంలో అయితే రెండింటికి అసైన్ చేసుకుంటావు, ఎన్ని ఉంటే అన్ని. సేవ్ చేయండి, షార్ట్ డిస్క్రిప్షన్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. LIT సేవ్, డేటా వాస్ సేవ్డ్. ఓకే, అసైన్ చేసేసాం. అంటే ఇక్కడికి 3 కాన్ఫిగరేషన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి, బిజినెస్ ఏరియా OX03. ఓకే చూడండి, ప్రతి దానికి పిక్ పెట్టింటాను, మీరు చూసుకోవచ్చు. బిజినెస్ ఏరియాస్ ఎక్కడెక్కడ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. బ్యాక్ వచ్చేయండి, ఇప్పుడు అసైన్మెంట్ నుంచి బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ డెఫినేషన్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ బిజినెస్ ఏరియాస్, దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది క్లిక్ చేస్తే అసలు బిజినెస్ ఏరియా అంటే ఏంటి అనేది ఇక్కడ నీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఓపిక ఉంటే చదువుకోవచ్చు. ప్లస్ సింబల్ ఇస్తున్నాను, నీకు ఎక్కడెక్కడ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి కావాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నట్టునే కాపీ చేసుకొని వాటిని మీరు మార్చుకోవచ్చు, లేదు కొత్తగా క్రియేట్ చేయాలంటే కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు, మీ చాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఇవి సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇక్కడ కాపీ యాజ్, లేదు అంటే న్యూ ఎంట్రీస్ వచ్చాయా, ఇక్కడ ఇచ్చుకోవచ్చు. LIT 1 ఇది వచ్చేసి బిజినెస్ ఏరియా కడప మెయిన్ బ్రాంచ్ అయితే బిజినెస్ ఏరియాస్ నాకు ఆ కడపలోనే ఉండొచ్చు, లేదంటే ఆ మండలాల్లోనే ఉండొచ్చు, లేదంటే డిస్టిక్లోనే ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నాది కడప మెయిన్ బ్రాంచ్ అనుకోండి, నాకు వచ్చేసి బిజినెస్ ఏరియా ఒకటి, సెకండ్ బ్రాంచ్ ఇంకొకటి వచ్చేసి కడపలో ఉండొచ్చు. ఓకే, తర్వాత ఇంకొకటి నెల్లూరులో ఉండొచ్చు, తర్వాత థర్డ్ బ్రాంచ్ వైజాగ్లో ఉండొచ్చు. స్టేట్ల వైజాగ్ పెట్టుకోవచ్చు, ఓకే, లేదంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇప్పుడు కడపలోనే ఉంది అనుకోండి, కడపలోనే ఏరియాస్ ఉంటాయి, అలా అయినా పెట్టుకోవచ్చు. ఎంటర్ చూడండి, యాన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ కీ,
ఈ పేరుతో ఆల్రెడీ తీసుకున్నాం ఇంతకుముందు, కాబట్టి వేరే పేరు తీసుకోమని అంటుంది. ఇక్కడ వచ్చేసి నేను LIT అని ఇస్తా, ఎంటర్. LITV అని ఇస్తా, ప్రైవేట్ లిమిటెడ్ అంటాం కదా అది, ఎంటర్. PVT తీసుకుందా, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 3, ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది. PVT అంటే ప్రైవేట్ లిమిటెడ్ అంటాం కదా, అలా ఇచ్చాను. సేవ్. డిఫైన్ బిజినెస్ ఏరియాస్. ఇవి రాసుకోండి. LITP, LITV, LITT. ఒకసారి సేవ్ చేసుకోండి. ఓకే, తర్వాత ఈ మూడిటి కలిపి ఒక బిజినెస్ ఏరియాని కన్సాలిడేషన్ చేయాలి. మూడిటి కలిపి ఒకటి. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్. మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, న్యూ ఎంట్రీస్. ఓకే, ఈ మూడిటి కలిపి LIT అని ఇచ్చాను. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఫర్ లోకేష్. సేవ్ చేయండి. ఇక్కడ LIT అని రాసుకోండి. నెక్స్ట్, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, OBB6. వెళ్ళండి, బ్యాక్. ఇప్పుడు డెఫినేషన్ క్లోజ్ చేయండి. దాని కింద అసైన్మెంట్ ఉంటుంది, అసైన్మెంట్ లెవెల్ ఇక్కడ ఇవ్వండి. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, దీన్ని సెలెక్ట్ చేయండి. జస్ట్ పొజిషన్లోకి వెళ్ళండి. బిజినెస్ ఏరియా మనం ఏం పెట్టాం ఫస్ట్, LITP. ఆటోమేటిక్గా 3 వస్తాయి చూడండి పక్క పక్కనే. LITP అని ఇస్తున్నాను. నెట్ కొంచెం బాగుండాలి, సమ్ టైమ్స్ ఇలా తిరుగుతూ ఉంటుంది, డోంట్ వరీ. ఓకే, 3 వచ్చాయా, LITP కడప, LITTT వైజాగ్, LITPB, LITTV నెల్లూరు. ఇక్కడ నువ్వు ఏదైతే క్రియేట్ చేసావో అది ఇవ్వాలి ఇక్కడ. LIT సో ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడే చేయాలన్నా ప్రాక్టీస్ దాని తర్వాత చేయాలా? ఎప్పుడు నీకు వీలుంటే అప్పుడు చేయి, దాని ఏముంది. ఇప్పుడు నేమ్ పెట్టింది చేయాలని ఏం లేదు, మీరు ఏ నేమ్ అని పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఇదే పెట్టాలని ఏం లేదు. ఇప్పుడు టాటా అయినా తీసుకో, బిర్లా అయినా తీసుకో, ప్రాబ్లం లేదు. ఇదే నేమ్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రాసెస్, ఒక మోడల్ ఎలా చేయాలనేది ఇక్కడ మనం చెప్తున్నాం. నువ్వు ఏ కంపెనీ అయినా పెట్టుకోవచ్చు, ఇప్పుడు నీకు నచ్చిన కంపెనీ ఏదైనా పెట్టుకో. బ్యాక్. నెక్స్ట్ ఏముంది, ఫంక్షనల్ ఏరియా.
దీనికి మాత్రం టీ కోడ్ యూజ్ చేస్తాం, fm_function. ఓకే, చూడండి. బ్యాక్ డెఫినేషన్, దీనికి డైరెక్ట్గా క్లిక్ చేస్తే రాదు, మనం షార్ట్కట్కి యూజ్ చేయాలి టీ కోడ్. ఇప్పుడు ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను, ఇంకో సెషన్ కావాలంటే ఇది క్రియేట్ న్యూ సెషన్. సెషన్ ఏంటంటే ఇలాంటి స్క్రీన్లు 6 వరకు తీసుకోవచ్చు మనం, 6 వరకు. ఇది చూడండి, ఇది క్లిక్ చేస్తేనే మళ్ళీ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఇవ్వాలి fm_function. డైరెక్ట్గా టీ కోడ్ యూజ్ చేస్తాం దీనికి, ఇలా డైరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, డిపార్ట్మెంట్లు ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, HR. వీటికి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. దీనికి వచ్చేసి వ్యాలిడిటీ ఉంటుంది. సో ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అనేది వ్యాలిడిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫంక్షన్ ఏరియాస్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో ప్రొడక్షన్ ఉందనుకోండి, PR పూర్తిగా టైప్ చేయకండి, ఎందుకంటే మనకులాగా చాలామంది క్రియేట్ చేసి ఉంటారు. PROD 1, 2 ఎవరో పెట్టుకున్నారు, మనం 3 పెడతాం, యూనిక్గా ఉండాలి. సేమ్ పేరు ఉంటే తీసుకోదు. క్రియేట్ ప్రొడక్షన్, ఫైనాన్స్ వ్యాలిడిటీ 1/4/23 నుంచి 34/31/3/24 ఫైనాన్షియల్ ఇయర్. సేవ్ చేయండి. దీనికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు, హ్యాస్ బీన్ సేవ్డ్. నెక్స్ట్ సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది, సేల్ 1, సేల్ 2 చాలామంది చేసుకో ఉంటారు. ఓకే, సేల్స్ 1 అని ఇస్తాను నేను, ఆల్రెడీ ఎవరు తీసుకున్నారు. సేల్స్ 2 ఇస్తా. ఓకే, క్రియేట్ సేల్స్ డిపార్ట్మెంట్. సేల్స్ 2 కూడా ఎవరో తీసుకున్నాడు, సేల్స్ 3 తీసుకున్నాడు, ఇది కూడా తీసుకున్నాడు, సేల్స్ 9 ఎవరో తీసుకున్నాడు అన్నీ. యూనిక్గా ఉండాలి. చూడండి, ఇక్కడ కొంచెం లోడ్ ఎక్కువైనప్పుడు ఇలా ఆగిపోతుంది, ప్రాబ్లం లేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి రావచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ సేల్ 8 అని తీసుకున్నాను, సేల్ 8. ఓకే, ఇది ఎవరు లేదు తీసుకోలేదు. క్రియేట్ సేల్స్, ఇట్లా యూనిక్గా ఉండాలమ్మా, తీసుకుంటే యాక్సెప్ట్ చేయాలి. ఇట్లా ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్. ప్రొడక్షన్ చేసుకున్నాను, సేల్స్ చేసుకున్నాను, ఇప్పుడు R&D ఉంది, R&D కూడా చేసుకోవచ్చు. జస్ట్ RD తీసుకున్నాను నేను, R&D డిపార్ట్మెంట్. ఇలా ఎన్ని డిపార్ట్మెంట్ కావాలంటే డిపార్ట్మెంట్ మనం చేసుకోవచ్చు. ఓకేనా, బ్యాక్ రావాలంటే /n.
నెక్స్ట్ SPRO, SAP రెఫరెన్స్ ఇమేజ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఏముంది టీ కోడ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01 అంటే డెఫినేషన్ లెక్క వెళ్ళాలి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, దీని FM ఏరియా అంటారు, మెయింటైన్ FM ఏరియా. న్యూ ఎంట్రీస్, ఇలా FM ఏరియా. డిపార్ట్మెంట్స్ ఉంటాయి, LIT, FM ఏరియా ఫర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, కరెన్సీ INR LIT1, FM ఏరియా ఫర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఇట్లా ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్కి మనం క్రియేట్ చేసుకోవచ్చు. LIT2 కూడా ఉందా, LIT8. C, Control V. సేవ్. ఓకే, నెక్స్ట్ ఏముంది, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF18. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ డెఫినేషన్ క్లోజ్ చేయండి, అసైన్మెంట్లోకి వెళ్ళండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇప్పుడు అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. పొజిషన్ కంపెనీ కోడ్ LIT ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు మనం చేసాం కదా LIT. సేవ్. న్యూ రిక్వెస్ట్, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. బ్యాక్ అసైన్మెంట్ క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఏముంది, క్రెడిట్ కంట్రోల్ ఏరియా OF45. డెఫినేషన్లోకి వెళ్ళాలి. డెఫినేషన్ ఇక్కడ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. న్యూ ఎంట్రీస్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా LIT, కరెన్సీ INR, దానికి పిక్ ఇచ్చింటాను ఇక్కడ PDFలో, పిక్ చూసుకుంటూ చేయొచ్చు మీరు. లిమిట్ 1 crore ఎంత అనేది కూడా ఇచ్చి ఉంటాం. చూడండి, సెషన్స్ అంటే ఏంటంటే ఇలా 1 2 3 4 5 ఇలా 6 వరకు మనం ఓపెన్ చేసుకోవచ్చు సెషన్స్. లిమిట్ వచ్చేసి 9 nines ఇచ్చాను, అంటే దగ్గర దగ్గర ₹1 కోటి వరకు. సేవ్.
సో డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఇక రాసుకోండి బయట. యా, నెక్స్ట్ ఏం చేయాలి? అసైన్ చేయాలి. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. అసైన్మెంట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, పొజిషన్ LIT, ఇక్కడ LIT, సేవ్. ఇలా ఈ విధంగా మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి సంబంధించి లైక్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేది చెప్పుకుంటాం. సెగ్మెంట్ కూడా ఉంటుంది. సెగ్మెంట్ అనేది మనం ఏరియా వైజ్ కూడా మన సెగ్మెంట్స్ క్రియేషన్ చేసుకోవచ్చు. అదేం పెద్ద విషయం కాదు. ఓకే, జస్ట్ అది కూడా మనం అసైన్మెంట్లో వెళ్తాం. డెఫినేషన్ ప్లస్ సెగ్మెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, చాలామంది స్టేషనరీకి సెగ్మెంట్, రెంట్, శాలరీస్, బుక్స్, ఫెన్స్, నోట్స్, సేల్స్, వీటన్నిటికీ సెగ్మెంట్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సాలరీస్, రెంట్, ఈ 3 సెలెక్ట్ చేసుకుని వాటికి మనం నేమ్స్ మార్చుకుంటే సరిపోతుంది. LIT L, LIT M, LIT N అంటారు. సేవ్. సెగ్మెంట్స్ అంటారు. ఇది డిఫైన్ సెగ్మెంట్స్. ఈ విధంగా బ్యాక్ రావాలంటే /n ఇస్తే బ్లాక్ వచ్చేస్తాం. మళ్ళీ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లోకి వచ్చేస్తాం. ఇలా ఈ విధంగా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి సంబంధించి కాన్ఫిగరేషన్స్ అనేది మనం చేయాల్సి వస్తుంది. PDF ఉంటుంది. వీడియోని 1కి 2 సార్లు చూడండి. తొందర ఏం లేదు, నిదానంగా చేయండి. ఇప్పుడు నేను పెట్టిన నేమే పెట్టాల్సిన అవసరం లేదు. మీరు టాటా, రిలయన్స్, లాట్, నోకియా, ఓపో, వివో ఏ పేరైనా పెట్టుకోండి. మీ చాయిస్. బజాజ్, ఆదిత్య బిర్లా, మీరు ఏదైనా పెట్టుకోండి. ఏ కంపెనీ అయినా ఇదే పేరు పెట్టుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. వేరే పేరు పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ టీ కోర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు చేసిందన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు OX15 ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ OX15లో డైరెక్ట్గా టీ కోడ్ ఇచ్చేస్తున్నా. OX15 డైరెక్ట్గా వచ్చేసింది. పొజిషన్లోకి వెళ్ళి నా కంపెనీ ఇస్తా. LOKESHO ఉందో లేదా చూపిస్తా చూడండి. ఉందా? ఇక్కడ లోకేష్ F పెడుతున్నా. ఇక్కడ ఇన్ఫోటెక్ PVT LTD స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కదా, దాన్ని కరెక్షన్ చేసుకున్నా. సేవ్. ఇలా డైరెక్ట్గా టీ కోడ్స్ యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా టీ కోడ్స్ యూజ్ చేసినా మనకి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతాయి ప్రతిదీ కూడా.
ఓకే ఓకే క్లియర్ మా? ఈ టీ కోర్స్ టుమారో చూపిస్తాను. ఓకే ఎక్కువ ఓపెన్ చేశాం కదా, హ్యాంగ్ అవుతూ ఉంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? క్లియర్ సార్ అర్థమైందా? వాడికి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయిపోయినట్టా సార్? ఈరోజు కంప్లీట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ కంప్లీట్. ఓకే ఎనీ డౌట్స్? యా, ఈ విధంగా మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేస్తాం. టుమారో గ్లోబల్ సెట్టింగ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పీడిఎఫ్ గ్రూప్లో వేస్తాను. ఇది మీకు అర్థమయ్యే విధంగా రాసుకొని, మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా సెటప్ చేసుకొని, ఎక్సెల్లో డేటా ప్రిపేర్ చేసుకొని అని ప్రతిదీ రాసుకోండి, పక్కన బుక్ పెట్టుకోండి. ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, కొంచెం టైం పడుతుంది. ఓకే సో అది ఓకే గైస్, డన్, బాయ్. సరే ఈ కంపెనీ అన్న క్రియేట్ చేయొచ్చు సార్. ఏదైనా చేసుకునే ఇష్టం, యూనిక్గా ఉండాలి. ఓకే.